కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వివేక చూడమని ఉపోద్ఘాతం మాట్లాడుకుంటున్నాం మనం. ఎన్ని నిమిషాలు చెప్పారు పోయిన క్లాసులో? 30 + 6 36 అంశాలు చెప్పారు. కాబట్టి వాటి మీద మనకి ఒక క్షుణ్ణమైనటువంటి అవగాహన ఉండాలి. ఎందుకు? ఈ మొత్తం ప్రక్రియ తనను తాను తెలుసుకుంటా. ఆ 36 అంశాలు తెలిస్తే ఏమిటి ప్రయోజనం? అంటే అదంతా కలిపి ఒక పని. ఏమిటా పని? తనను తాను తెలుసుకుంటా. ప్రతి మానవుడు ఏమనుకుంటాడు? నా గురించి నాకు తెలియకపోవడం ఏంటండి అనుకుంటాడు. ఏమిటి తెలుసయ్యా నీ గురించి నీకు అంటే ఏదో చెప్తాను. ఏమిటి? నేను ఫలానా వాళ్ళకి పుట్టాను, నేను ఫలానా చోట పెరిగాను, నేను ఫలానా చోట చదువుకున్నాను, నేను ఫలానా చోట ఉద్యోగం చేస్తున్నాను, నేను ఫలానా వాళ్ళని పెళ్లి చేసుకున్నాను, నేను ఫలానా చోట నివాసం ఉంటున్నాను, నాది ఫలానా వృత్తి. ఇలా వ్యవహార సదృశమైనటువంటి అంశాల గురించి చెబుతూ వాటినే నేను అంటున్నాను. అంతేనా కదా? ఇంకేమైనా చెప్పగలడా అంటే చెప్పలేడు. నువ్వెవరు అయ్యా అని సినిమాల్లో కూడా కామెడీగా చివరికి నేనెవరు అనేది కామెడీకి కూడా వచ్చేస్తుంది. ఎందుకని అంటే మరి మానవుడికి నిరంతరాయంగా వచ్చేటటువంటి ప్రశ్న ప్రతిరోజు వస్తుందట. ఈ నేనెవరనే ప్రశ్న ఎప్పుడు వస్తుంది? డీప్ స్లీప్, గాఢ నిద్రావస్థలో వచ్చేటటువంటి ఒకే ఒక ప్రశ్న, నేనెవరు? ఎందుకు అప్పుడే రావాలి? మెలకువలో కూడా రావచ్చుగా. అటెన్షన్ ఈజ్ స్కాటర్డ్ అంటే అర్థం ఏంటంటే ఏకాగ్రత లేకపోవడం చేత మన ఏకాగ్రత అంతా కూడా బహిర్ముఖమైనటువంటి ప్రపంచం మీద ఉండటం చేత ఆ బహిర్ముఖమైన ప్రజ్ఞ వృత్యవచ్ఛిన్న చైతన్యంగా మారిపోయింది. ఏమంటారు దాన్ని? వృత్యవచ్ఛిన్న చైతన్యం అంటే అర్థం ఏంటి? మనకు ఆలోచనలు వస్తాయా రావా? వస్తాయి. ఆ ఆలోచనని వృత్తి అంటారు సంస్కృతంలో. ప్రతి ఆలోచనలో నువ్వు ఉంటావా ఉండవా? నేను లేకుండా ఆలోచన ఎలా వస్తుందండి బాబు అంటావా లేదా? కాబట్టి ప్రతి ఆలోచనలోనూ నువ్వు ఉన్నావు, నీ వ్యవహారం కూడా ఉంది. కాబట్టి ఆ వృత్తిలో నీ చైతన్యం ఏమైపోయిందంటే ఏకముగా ఉండవలసినటువంటి చైతన్యం అనేకత్వాన్ని పొందింది. ఇది మనకు కనబడుతుందా లేదా? అనుభవం అవుతుందా లేదా?
అనేక ఆలోచనలు, అనేక పనులు, అనేక ఫలితాలు. మానవ జీవితం అంతా గమనిస్తే పుట్టింది మొదలు పోయే వరకు ఏం చేస్తున్నాడయ్యా? అనేక ఆలోచనలు, అనేక పనులు, అనేక ఫలితాలు చేస్తున్నట్లుగా, అనుభవిస్తున్నట్లుగా కనపడుతుంది. చేస్తున్నాడా, చేయడం లేదా? చేస్తున్నాను కదండి, చేయకపోతే జీవితం ఎట్లా నడుస్తుందండి అంటాడు ప్రతివాడు. అలాగే చేస్తున్నవాడెవడు అని అడిగాడు ప్రశ్న. చేస్తున్నవాడెవడు? నేనే. ఆన్సర్ వేరే లేదు అక్కడ. టక్కమని ఆన్సర్ నేనైనా వచ్చేస్తున్నా అక్కడ, అంతే. అనుభవిస్తున్నవాడెవడు? నేనే చేస్తుంటే నేను అనుభవించకపోతే ఎవరు అనుభవిస్తారంటే? పక్కవాడిని అనుభవించకుండా అనుభవిస్తాడా? అనుభవించడు కదా. కాబట్టి నేనే చేస్తున్నాను, నేనే అనుభవిస్తున్నాను అనేది ప్రతి మానవుడిలో కూడా బలంగా నాటుకుపోయింది. ఎంత బలంగా నాటుకుపోయిందట? ఎంత బలంగా నాటుకుపోయిందట? ఇట్స్ న్యాచురల్. ఇట్ బికేమ్ న్యాచురల్. గత జన్మ శతైరపి అంటుంది వివేక చూడమని. ఏమంటుందంటే శతజన్మ శతైరపి, 100 జన్మలు 100 సార్లు పుడతాయట. అంటే 100 ఇంటూ 100 అంటే ఎంత? 10,000 జన్మలు పుట్టేటంతగా జన్మల పాటు అనుభవించిన ఈ 2 లక్షణాలు పోవట. 10,000 టైమ్స్ పుట్టిపోయినా సరే నేనే కర్త, నేనే భోక్త అనేది పోదు, సందేహం లేదు. అంత బలంగా నాటుకొని చెప్పడం అక్కడ ఉద్దేశం. నేను వివేకానంద్, నేను మంజీరా. ఏ జన్మలో? ఈ జన్మలో. గత జన్మలో తెలియదు, వచ్చే జన్మలో అంతకంటే తెలియదు. పోనీ ఇద్దరు నిద్రపోయారు, మీ నిద్రలో మీ పేర్లు ఏంటమ్మా? పోయింది. అక్కడ మంజీరా లేదు, వివేకానందు లేడు. అక్కడ ఉందా? చిన్న నిద్రలోనే లేనిది పెద్ద నిద్రలో ఉంటుందా? ఉండదు కదా. కానీ వ్యవహార కాలంలో మాత్రం ఉంటుందా లేదా? ఉంటుంది. కాబట్టి ఈ వ్యవహార కాలంలో ఉన్న నేనుని వ్యవహార నేనుగానే గుర్తించాలి కానీ యథార్థ నేనుగా గుర్తించకూడదు. అంటే ఇది ఇప్పుడు 2 నెలలు ఉన్నాయంటారా? ఒక నేనే ఉందంటారా? ఏ శరీరంలో అయినా కానీ 2 నెలలు ఉండే అవకాశం ఉందా? సూపర్ ఇంపోజిషన్. అర్థం ఏంటి? దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. నువ్వు చిన్నప్పుడు పుట్టినప్పుడు ఉయ్యాలో ఉన్న ఫోటో చూపెట్టాను. ఎవరయ్యా బాబు అంటే నేనేనండి. స్కూల్కి వెళ్ళిన ఫోటో చూపెట్టారు. ఎవరంటే నేనేను. కాలేజీకి వెళ్ళిన ఫోటో చూపెట్టాను. ఎవరంటే ఏమన్నారు? నేనేనన్నా. మరి పెళ్ళి అయినప్పుడు చూపెట్టారు, అది నేనే అన్నావు. ముసలాడు అయినప్పుడు చూపెట్టారు, అప్పుడే అన్నాడు అది నేనే. ఏమయ్యా, ఆకార భేదం కనబడుతుందా లేదా? ఇక్కడేమో జానాబెత్తడే ఉన్నావు, అక్కడేమో 6 అడుగులు ఉన్నావు, ఇక్కడేమో నడుము వంగిపోయి కర్ర పట్టుకుని నడుస్తున్నావు. నా రూపం అంత భేదంగా కనబడుతుంటే నేనే అంటావేంటయ్యా? నేనేనయ్యా బాబు. వివిధ అవస్థలలో ఉన్నా నేనప్పుడు. బాల్య, యౌవన, కౌమార, వృద్ధాప్య అవస్థలలో శరీరం మారుతుందా, నేను మారుతున్నానా? నేను కూడా మారినట్టు కనబడుతోంది. అనుభవ భేదం లేదు. బాల్యం కూడా అనుభవమే, యవనం కూడా అనుభవమే, కౌమారం కూడా అనుభవమే, వృద్ధాప్యం కూడా అనుభవమే. అనుభవానికి కాదా అవి? అనుభవమే. కానీ ఆ అనుభవం ఎవరిది? స్థూల శరీరానిది, సూక్ష్మ శరీరానిది. కానీ నేను మహాకారణ శరీరాన్ని కదా. నేనెవరిని? మహాకారణ శరీరాన్ని. మరి మనకి ఇప్పుడు ఎన్ని శరీరాలు ఉన్నాయి? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం. మహాకారణ శరీరంగా ఉన్న నేను యథార్థ నేను. అది మారదు. అది సాక్షి, అది చైతన్యం, అది ప్రకాశం. ఈ వివేకాన్ని అందుకోవాలట మనం. దీన్ని మనం అనుభవం రూపంలో అందుకోగలమా?
అంటే అందుకోలేమంటున్నారు. అండర్స్టాండింగ్ రూపంలో మాత్రం అనుకోగలుగుతాం, అవగాహన చేసుకోగలుగుతాం. ఎట్లాగా? ఇప్పుడు మీకు అక్కడ రాత్రా పగల? పగలు. అదేంటండి మేము రాత్రిని అనుభవిస్తుంటే మీరు పగలంటారేమిటి? సూర్యుడు ఎప్పుడు ఉన్నాడు కదమ్మా, నువ్వే అటువైపు తిరిగావు. అంతే తప్ప సూర్యుడు లేడని చెప్పగలవా? చెప్పలేవు కదా. సూర్యుడి స్థానం నుంచి చూస్తే అసలు రాత్రి పగలు ఉన్నాయా? లేవు కదా. స్టాండ్ పాయింట్ భూమి మీద నుంచి చూస్తున్నాం కాబట్టి భూమికి తన చుట్టూ తాను తిరిగే లక్షణం, సూర్యుడి చుట్టూ తిరిగే లక్షణం ఉన్నాయి కాబట్టి నీకు ఈ పగలు రాత్రి అనుభవానికి వస్తుంది. సూర్యుడు ఎప్పుడు ఉన్నాడా లేదా? ఎప్పుడు ఉన్నాడు. మరి సూర్యుడు ఎప్పుడు ఉంటే ఎప్పుడు పగలని అనాలి కదా. ఎప్పుడు ఉంటే అసలు పగలు రాత్రి అని ఎందుకు అనాలండి? రెండు ఉంటే కదా పగలని రాత్రి అని చెప్పడానికి. అసలు రెండు లేవు అంటూ ఉంటే మళ్ళీ మీరు పగలంటారేమిటి? ఏది కరెక్ట్? పగలనాలా, పగలు రాత్రి అనాలా, పగలు రాత్రి లేవనాలా? అంటే నేను శరీరాన్ని అనే దృష్టితో చూసినప్పుడు పగలు రాత్రి, నేను భూమి మీద ఉన్నానని చూస్తే అప్పుడేమైంది? కొంత భాగంలో పగలు, కొంత భాగంలో రాత్రి. ఒకే భూమి మీద కొంత భాగంలో పగలు, కొంత భాగంలో రాత్రి. అది ఒక శరీరానికి లెక్కేస్తే అయితే పగలు లేకపోతే రాత్రి, ఏదో ఒకటే ఉంటుంది, రెండు ఉండాలి. అదే సూర్యస్థానం నుంచి చూసాం, అప్పుడేమైంది? పగలు లేదు, రాత్రి. మరి మూడు స్థాయిలలో నిర్ణయం కలుగుతుందా లేదా మనకి? ఇప్పుడు నిజానికి మూడు ఉన్నాయా? ఒక్కటే మూడుగా అనుభవించబడుతుంది, ఒకటే మూడుగా అనుభవించబడుతుంది. అలాగే మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమే సూక్ష్మ శరీరంగా, స్థూల శరీరంగా, కారణ శరీరంగా అనుభవానికి వస్తుంది. ఏమండి, ఆత్మ కూడా వ్యవహరిస్తుందంట అలా. ఎందుకని? వ్యవహరిస్తేనే కదా నాకు అనుభవం వస్తుంది. మరి వ్యవహారం లేకపోతే అనుభవం వస్తుంది ఎవరికైనా? రావడం లేదు. కాబట్టి ఆత్మ కూడా వ్యవహరిస్తుందని చెప్తారా? మరి ఆత్మ అవ్యవహారి. మొదటి లక్షణం ఏంటి ఆత్మకి? అవ్యవహారి, అది వ్యవహరించదు. మరి స్థూల శరీరం అండి వ్యవహరిస్తుంది, సూక్ష్మ శరీరం అండి వ్యవహరిస్తుంది, కారణ శరీరం అండి అది కూడా వ్యవహరిస్తుంది. వ్యవహరించాలంటే ప్రపంచం ఉండాలా వద్దా? ఎందుకని ప్రపంచం లేకపోతే ఎక్కడ వ్యవహరిస్తుంది? అది అవకాశం లేదు. కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు ఒక శరీరం ఉంది, ఒక ప్రపంచం ఉంది, ఒక వ్యవహారం ఉంది, ఒక అనుభవం ఉంది, ఒక నిర్ణయం ఉంది. ప్రతి శరీరంతో ఏమేమి ఉన్నాయి? శరీరంగా ఉంది, ఆ శరీరానికి సంబంధించిన ప్రపంచం ఉంది, ఆ ప్రపంచానికి సంబంధించిన వ్యవహారం ఉంది, ఆ వ్యవహారానికి సంబంధించిన అనుభవం ఉంది, ఆ అనుభవానికి సంబంధించిన నిర్ణయం కూడా ఉంది. ఈ ఐదు ఉన్నాయా లేదా? మళ్ళా ఐదు చెప్పాడు. ఇప్పుడు ఏమిటి ఐదు? ఇప్పుడు శరీరం, ప్రపంచం, వ్యవహారం, అనుభవం, నిర్ణయం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ 36 యొక్క సారాంశం ఏమిటయ్యా అంటే ఈ ఐదేనట. 36 చెప్పారు కదా, ఆ 36కి సారాంశం ఏమిటి అంటే ఈ ఐదే. ఎందుకని? నువ్వు ఏ వివేకాన్ని సాధించాలన్నా శరీరం ఉండాలి. నిన్న 5 వివేకాలు చెప్పారా చెప్పలేదా? ఏం చెప్పారు అవి? నిత్యానిత్య, ఆత్మానాత్మ, కార్యకారణ, సరస, దృగ్దృశ్య. ఈ 5 వివేకాలను మరి మనం సాధించాలి అంటే శరీరం ఉండాలా వద్దా? మరి ఉండాలి. ప్రపంచం ఉండాలా వద్దా? ఉండాలి. వ్యవహారం ఉండాలా వద్దా? ఉండాలి. శరీరం, ప్రపంచం, వ్యవహారం ఉన్నాక అనుభవం వస్తుందా రాదా? వస్తుంది. అనుభవం వస్తే నిర్ణయం వస్తుందా రాదా? గ్యారంటీగా వస్తుంది. ఆ నిర్ణయం ఈ పంచ వివేకాలు అయి ఉండాలి.
వెరీ ఇంపార్టెంట్. చివరి నిర్ణయం అనేది ఏదై ఉండాలి? ఇప్పుడు ఈ పంచ వివేకాల్లో ఒకటై ఉండాలా? ఏదో ఒకటి అయి ఉండాలి. మీరు రాత్రిపూట అన్నం తిన్నారండి, వ్యవహరించారా వ్యవహరించలేదా? ఏ శరీరంతో తిన్నావు? స్థూల శరీరంతోనే తినాలి, వేరే శరీరంతో ఎలా తింటావు? మరి సూక్ష్మ శరీరం వ్యవహరించిందా లేదా? వ్యవహరించింది. బాగుందనో బాగలేదనో, ఆనందమనో ఆనందంగా లేదనో ఏదో చెప్తుందా లేదా? అదెవరు? సూక్ష్మ శరీరం. మరి ఇప్పుడు కారణ శరీరం వ్యవహరించిందా లేదా? కారణ శరీరం అంటే ఏంటి? అవిద్య. విద్య నిర్వాచ్య. నేను ఆత్మస్వరూపుడను అనేటటువంటి భావనను నీకు స్ఫురింపచేయకుండా అడ్డం వచ్చేదేదో అదే అవిద్య. వాస్తవానికి నీ ఉనికి ఏమిటి? ఆత్మస్వరూపం. కానీ అది నీకెప్పుడు గుర్తురాదు. ఎందుకు గుర్తురాదు? అవిద్య అనేటటువంటి తెర అడ్డం వచ్చేస్తుంది. ఆ విద్య యొక్క అదే కారణ శరీరం. మనం అందరం గాఢ నిద్రావస్థలో ఆ తెరలోనే మునిగిపోతాం. ఆ విద్యామయమైనటువంటి గాఢ నిద్రావస్థలో మునిగిపోతున్నాం. జాగ్రత్తావస్థలో అనేక విషయాలు ఉండొచ్చు, స్వప్నావస్థలో కూడా అనేక విషయాలు ఉండవచ్చు. సుషుప్తి అవస్థలో మాత్రం ఏక విషయమే ఉంటుంది, అది అవిద్య. సరే, ఆ అవిద్య ఏమైందట? ఒక ఇంద్రియంలో ఒక విషయంలో ప్రతిబింబించిందట. ఏ అంశంలో అయితే అది ప్రతిబింబిస్తుందో అది నీకు బాగుందనిపిస్తుంది. మనం తయారు చేసిందే కావచ్చు, మనం తినబోతున్నాం, మనకేమనిపించింది? తయారు చేసినప్పుడు బాగుందనిపించింది, తినేటప్పుడు బాగులేదనిపించింది. నేనే కదా తయారు చేశాను, మరి నా తెలివే కదా వాడాను. మరి అది బాగుండాలా బాగుందా? బాగుండాలి. నేను చేశాను కాబట్టి నువ్వు బాగుంది అనాల్సిందే అన్నారు భార్య గారు. భర్త గారు ఏం చెప్పాలి? బాగుంటే బాగుందని చెప్తాను, బాగాలేకపోతే బాగాలేదని చెప్తాను. నువ్వు చేసావు కాబట్టి బాగుందని బాగాలేదని బాగాలేదని బాగుందని చెప్పడం సమంజసమేనంటావా అని అడిగాడు. సమంజసమా కాదా? ఇప్పుడు బాగుందని చెప్పాలా బాగాలేదని చెప్పాలా? ఏం చెప్పినా ప్రాబ్లమే. అందుకని ఏమన్నారు? ఊరకుండవయ్యా బాబు, సాక్షిగా ఉండొచ్చు కదా. బాగుందనటం ఎందుకు, బాగోలేదనటం ఎందుకు? ఎందుకని? బాగుందనన్నా అది కారణ దేహంలోకి చేరిపోతుంది, బాగోలేదన్నా కూడా అది కారణ దేహంలోకే చేరిపోతుంది. అందువలన నీ కారణదేహం ప్రతిరోజు గట్టిపడిపోతుంది, ఘనిష్టమైపోతుంది. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆ అవిద్యను పోగొట్టుకోవాలి. ఆ కారణదేహంలో ఉన్న అవిద్యను పోగొట్టుకోవాలి. పోగొట్టుకుంటే కానీ మనం ఆ మహాకారణ దేహంలో ఉన్నటువంటి ఆత్మానుభవాన్ని పొందలేకపోతాం, ఆ పంచ వివేకాలను సాధించలేకపోతాం. ఈ పంచ వివేకాలు సాధన సాధ్యములే గాని వాటంతట అవి రావు. అంటే అర్థం ఏంటి? సాధన చేస్తే, విచారం చేస్తే గాని. అంటే ఏమండి, నాకు ఇప్పుడు 30 ఏళ్ళు కదా, 60 ఏళ్ళు వచ్చేప్పటికి అవే వచ్చేస్తాయి కదా? రావు. 90 ఏళ్ళు వస్తే వస్తాయా? రావు. 190 వస్తే వస్తాయా? రావు. ఎన్నేళ్ళు వచ్చినా సరే నీవు అవిద్యాసహితమైనటువంటి జీవనాన్ని జీవిస్తావు కానీ నీవు ఆత్మస్వరూపంలోకి మారలేవు. ఇప్పుడు బయట ప్రపంచంలో మనం పేపర్లోనూ న్యూస్లోనూ చూస్తామా లేదా? ఒక ఆయన ఎవరో 180 ఏళ్ళు బ్రతికాడు, 250 ఏళ్ళు బ్రతికాడు, 50 మందిని పెళ్లి చేసుకున్నాడు, 150 మందిని కన్నాడు. ఇలా ఏవో రకరకాల విశేషాలు, వింతలు, వార్తలు ప్రపంచంలో కనబడుతూ ఉంటాయి. మరి ఇప్పుడు అంతకాలం జీవించాడు కదా, ఆయనకు ఆత్మానుభవం కలిగినట్టేనా? అసాధ్యం. కాబట్టి వివేక పంచకం నీకు నిర్ణయంగా లభించాలి. ఏది చేసినా
నువ్వు వివేక పంచకం అనే నిర్ణయం అనే తలుపు తెరుచుతుందా లేదా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అది యాక్షన్ కావచ్చు, ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఎన్లైటన్మెంట్ కావచ్చు, ఏదైనా సరే ఈ పంచ వివేకాల స్థాయిలోనే ఉండాలి. ఎన్లైటన్మెంట్ కంటే ముందు ఒకటి ఉంది, అదేంటి? ఇవాల్వింగ్. కాబట్టి మనం రోజువారీ జీవితంలో ఎన్ని పనులు చేస్తున్నాం? చాలా పనులు చేస్తున్నాం. ఆ పనులన్నింటికి ఫలితాలు కూడా వస్తున్నాయి. ఆ పనులు ఫలితాలను ఏ వివేకం కిందకు వస్తాయి అని మొట్టమొదట విచారణ చేయాలి. ఆ వివేకం కిందకు వస్తేనే చేస్తాను, అంతే చేయను అని బలంగా నిర్ణయం తీసుకోగలిగే స్థాయికి అభ్యాసాన్ని మనం పెంచాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మనకి? శరీరం ఉంది, ప్రపంచం ఉంది, వ్యవహారం ఉంది, అనుభవం ఉంది, నిర్ణయం కూడా ఉంది. అంతేనా కదా? నిన్న అనుభవానికి కూడా అనుభవ పంచకం అని ఒకటి చెప్పారు. ఏమిటది? పంచకోశ విలక్షణ శరీరత్రయ పంచకోశ వ్యతిరిక్త శరీరత్రయ విలక్షణ. నేను చెప్తాను. పంచకోశ వ్యతిరిక్త శరీరత్రయ విలక్షణ, తర్వాత తాపత్రయ వినిర్ముక్త, గుణత్రయాతీత, అవస్థాత్రయ సాక్షి. ఈ 5 అనుభవ పంచకం. ఇప్పుడు మరి మనం ఏ పని చేసినా అనుభవం వస్తుందా రావట్లేదా? వస్తుంది. ఆ అనుభవం ఈ 5 ఏదో చూసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. ఇంతకీ జుట్టు నెరిసిపోతే రంగు వేసుకోవాలా వద్దా? అనే ఈ ప్రశ్న రాగానే ఎక్కడ దేని మీద చూడాలంటే ఇప్పుడు ఇది ఏ వివేక పంచకంలోకి వస్తుంది, ఇది ఏ అనుభవ పంచకంలోకి వస్తుంది అని చూసామండి. అప్పుడేమైపోయింది? జుట్టు నెరవడం వెరీ కామన్ ఫ్యాక్టర్. దానికోసం బరబదలకు కూడా ఆ జుట్టును నల్లగా మెయింటైన్ చేయడం కోసం అని నానా కష్టాలు పడుతుంటాడు. జీవితంలో సగభాగం జుట్టుకే వేస్ట్ అయిపోతుంది. మరి ఇప్పుడు జుట్టు గురించి ఆలోచించాలంటావా, వివేకం గురించి ఆలోచించాలంటావా, అనుభవ పంచకం గురించి ఆలోచించాలంటావా, నిర్ణయ పంచకం గురించి ఆలోచించాలంటావా? ఏది ఉత్తమమో, ఏది ఆదర్శవంతమో, ఏది ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తుందో అటువంటి అనుభవ పంచకాన్ని, అటువంటి వివేక పంచకాల్లోకి రావాలి. ఏ పని చేసినా రావాలి, ఏ ఫలితమైనా రావాలి, ఏ అనుభవమైనా రావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ ప్రమాణాన్ని మనం ఆదర్శంగా పెట్టుకొని, ఈ ప్రమాణాన్ని ఆధారంగా పెట్టుకొని మన జీవితాన్ని రూపొందించుకోవాలి. అప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? అజ్ఞానయుతంగా ఉంటుందా, జ్ఞానయుతంగా ఉంటుందా? వేదాంత పద్ధతిగా పారమార్థిక జీవనం జీవించేటటువంటి వాళ్ళకేమో అది జ్ఞానంగా కనబడుతుంది. అదే వ్యావహారిక నేను బలంగా ఉండి వ్యవహారమే సత్యం అనుకుని వ్యవహారంలోనే అన్ని అహంకార నేనునే బలపరిచేటటువంటి జీవితం ఉన్నటువంటి వాళ్ళు చూశారు. వాళ్ళే ఉన్నారు, వీడు వేస్ట్ కండిట్రా బాబు, అసమర్థ నేను, వీడు అన్నిటికీ ఆత్మ పరమాత్మ అంటూ ఉంటాడు, అన్నిటికీ ఈశ్వరుడు అంటూ ఉంటాడు, వాడేం చేయడు. మరి వీడి వల్ల ఏం పెద్ద ప్రయోజనం లేదు మనకి. భౌతికమైనటువంటి లోకంలో, భౌతికమైనటువంటి అంశాలలో స్వార్థపూరితమైన ప్రయోజనంతో, అహంకారయుతమైన ప్రయోజనంతో చూస్తే వాడి వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకని? ఇవన్నీ నిష్ప్రయోజనమని వాడు ఆల్రెడీ గ్రహించాడు కాబట్టి. ఆ గ్రహింపు వీడికి ఇంకా రాలేదు కాబట్టి అనుకుంటాడు. ఉదాహరణ చెప్తున్నాడు. ఎలాగ పిల్లవాడు ఆటబొమ్మలతో ఆడుకుంటుంటాడు. ఆనందమేనా కాదా? మని కూడా పిలుస్తాడు, ఆడుకున్నాను రమ్మని. వాడు ఆడుకోవడమే కాకుండా మని కూడా పిలుస్తాడు రమ్మని. మనం వెళ్ళి ఆడుకోవాలంటావా, ఆడుకోకూడదంటావా? వెళ్ళి ఆడుకున్నామనుకో చూసేవాళ్ళు ఏమంటారు?
ఏంటమ్మాయి పెద్ద పిల్లవైనా కానీ అంత చిన్నపిల్లలతో కలిసి ఆడుకుంటున్నావు అంటారు. మరి కరెక్టేనా కదా? ఆడుకుంటూ నేను ఆడుకోవట్లేదని నిరూపించడం రావాలంట. అదే పని ఆ పిల్లవాడి కన్న తల్లి చేసిందండి. అప్పుడేమైంది? కరెక్టే, ఆ పిల్లవాడితో పాటు కన్న తల్లి ఆడవలసిందే. అది ఆవిడ కర్తవ్యం, అది ఆవిడ ధర్మం. ఇప్పుడు ఆ కన్న తల్లిని అడిగాం, ఏమా పిల్లాడితో కలిసి ఆడుకుంటున్నావా? ఆడుకోవట్లేదండి, పిల్లాడిని పెంచుతున్నాను. తల్లి ఏమంది? పిల్లాడిని పెంచుతున్నానండి. నేను ఆడుకోవడం ఏమిటండి, నా ఆటలు ఎప్పుడూ అయిపోయినాయి. ఆటల ద్వారా వాడిలో వివేకాన్ని మేలుకొలుపుతున్నాను, జ్ఞానాన్ని మేలుకొలుపుతున్నాను. నా ఆట నా పాట వాడిలో పరిణామం తీసుకురావడానికి, అంతేగాని ఆట ద్వారా నేను ఆనందించడానికి కాదు అని తల్లి మాత్రమే చెప్పగలిగింది. అదే పక్కనున్న పిల్లలు కానీ ఇంకోళ్ళు కానీ వీళ్ళందరూ ఆడితో కలిసి ఆడుకున్నప్పుడు ఆనందాన్ని అనుభవిస్తున్నారు, కానీ ఆ పిల్లవాడి పరిణామానికి కారణం అవుతున్నారా? మరి విచక్షణాజ్ఞానానికి ఏమైనా కారణం అవుతున్నారా అంటే అవటం లేదు. కాబట్టి తల్లి పాత్రలో ఉండి చూసినప్పుడు ఏమైంది? ఆవిడ ఆడుకొని కూడా ఆడని దిగు. భౌతిక నేత్రాలతో చూస్తే మాత్రం ఆ పిల్లాడితోనే సరిపోతుందండి, ఆమెకి ఎప్పుడు చూసినా ఇంకేం పని చేస్తుంది అంటుంది అత్తగారు. అంతేనా కదా? ఎందుకని మరి ఆ చిన్నపిల్లాడిని మరి ఎవడోడు సంరక్షించాలి కదా. ఎవరన్నా చిన్నపిల్లాడి తల్లికి ఎవరైనా పని చెప్పారనుకుంటే, ఆ అమ్మాయికి పని చెప్తావు ఏంటారు, నువ్వు వెళ్ళి చేసుకో అని కొడుకును కూడా అత్తగారు గదమాయిస్తుంది. ఎందుకని? ఆ పిల్లవాడిని అట్లా సంరక్షిస్తేనే కదా వాడు పెరిగి పెద్దవాడే, వాడు ఏదైనా విచక్షణ జ్ఞానాన్ని పొందేది. మరి అప్పుడు అది ఆవిడ ధర్మం, చేయాల్సిందే, అంతే, సందేహం లేదు అందులో. ఆవిడకేం వేరే పనులు చెప్పకూడదు, దట్స్ ఆల్ అనేటటువంటి నియమాన్ని మనం పెట్టాం. ఇట్లా జాగ్రత్తగా గమనిస్తే మరి ధర్మ నిర్వహణ, ధర్మ నిర్వచనం చూడండి ఏ దృష్టిలో పెట్టారు? ఈ అనుభవ పంచకాన్ని, ఈ వివేక పంచకాన్ని దృష్టిలో పెట్టుకునే పెట్టారు. బాలురైనా అంతే, యౌవనులైనా అంతే, కౌమారమైనా అంతే, వృద్ధాప్యమైనా ఏ అవస్థలో అయినా సరే ఈ అనుభవ పంచకానికి, వివేక పంచకానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, ఏది చేయాలన్నా ఏముండాలనుకున్నాం? శరీరం ఉండాలి, ప్రపంచం ఉండాలి, వ్యవహారం ఉండాలి, అనుభవం ఉండాలి, నిర్ణయం ఉండాలి. సో అనుభవం దేని మీద పరిశీలన చేయాలి అనేది చూసేసాం, నిర్ణయం దేని మీద పరిశీలన చేయాలో కూడా చూసేసాం. ఇప్పుడు వ్యవహారం దేని మీద పరిశీలన చేయాలి? వ్యవహరించాలా వద్దా? వ్యవహరించాలి. ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి ఆ ఇంద్రియాలు ఆయా విషయాలలో ప్రవర్తిస్తాయా, ప్రవర్తించవా? ప్రవర్తిస్తాయి, నో డౌట్. కళ్ళు తెరిచాడండి, కళ్ళ ముందున్న దృశ్యం కనబడుతుందా, కనబడదా? కనబడుతుంది. చెవులు మూసే అవకాశం లేదు, ఏమైనా శబ్దాలు వినపడతాయా, వినపడవా? వినపడతాయి. మరి ఏమైనా తిన్నాడండి, దాంట్లో ఉన్న షడ్రుచులు తెలుస్తాయా, తెలియవా? తెలుస్తాయి. సరే, శబ్ద స్పర్శ ఏదైనా చేత్తో పట్టుకున్నాడండి, అది మెత్తగా ఉందనో గట్టిగా ఉందనో తెలుస్తుందా, తెలీదా? తెలుస్తుంది. శబ్ద స్పర్శ రూప రస గంధాలు, అంతేగా. ఏదైనా ఒక వాసన ముక్కు మూసేయడానికి వీలవుతుందా? దానికి తలుపులు లేవు కాబట్టి మూయడానికి వీలు. జ్ఞానేంద్రియాలలో తలుపులు ఉన్నటువంటిది ఏకైకమైనటువంటిది కళ్ళు ఒకటే. ఇంకొక దానికి ఏముంది? నోరుకి. తలుపులు ఈ రెండింటికి ఇచ్చాడు పరమాత్మ, కళ్ళకి, నోరుకి. ఎందుకనండి? ఇదే చాలా ఇంపార్టెంట్. నీ శక్తిలో సగభాగం వీటితో ఖర్చు అయిపోతుంది. వ్యవహార కాలంలో శక్తిలో సగభాగం కళ్ళ ద్వారా ఖర్చు అయిపోతుంది, నోటి ద్వారా ఖర్చు అవుతుంది. కాబట్టి ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ సంయమం దేంతో ప్రారంభించాలట? కళ్ళతోనూ నోటితోనూ ప్రారంభించాలట.
అంటే అర్థం ఏంటి? ఒక రోజులో ఎవరికైనా ఏదైనా ఖాళీ సమయం చిక్కింది అనుకోండి, ఏం చేస్తారు? టీవీ చూస్తారు, కళ్ళకు పని చెప్తాడు. ఏం చేస్తాడు కాదు, కళ్ళకు పని చెప్తాడు. ఖాళీ సమయం దొరకగానే కళ్ళకు పని చెప్తాడు. ఇంకా ఖాళీ సమయం దొరికితే నోటికి కూడా పని చెప్తాడు. కళ్ళు పని చెప్తే నోటి పని చేయదా, వెంటనే పని చేస్తుంది. ఈ రెండు ఆటోమేటిక్ లింక్ అనమాట. ఒక డోర్ తెరుచుకుంటే రెండో డోర్ తెరుచుకుంటాం. కాబట్టి ఎప్పుడైనా సరే నీకు సమయం దొరకగానే ఈ రెండింటినీ మూసి ఉంచడానికి ప్రయత్నం చేయాలి. మానవుడికి 24 గంటలు పనిచేస్తాడా? చేయడు కదా. మరి మధ్యలో ఆలోచనకి మధ్యలో, వ్యవహారానికి మధ్యలో, పనికి మధ్యలో గ్యాప్లు వస్తాయా రావా? వచ్చినప్పుడు ఏం చేయాలయ్యా? కళ్ళు మూసుకొని ధ్యానం చేయి, నోరు మూసుకొని మౌనంగా ఉండు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమంటే 24 గంటల్లో ఎన్నిసార్లు తినొచ్చు? గంటకు ఒకసారి చెప్పని 24 సార్లు తినచ్చు అన్నాం అనుకో, ఏమైపోతాడు అప్పుడు? వాడు పెద్ద విపళ్ళ బస్తా అంత అవుతాడు, 1 టన్ వెయిట్ తయారైపోతుంది. అందుకని ఏం చెప్పారు? 6 గంటలకు ఒకసారి తినాలి నియమం. ఇట్లా ప్రతి ఇంద్రియ వ్యవహారానికి ఒక నియమాన్ని ఏర్పరిచారు. అప్పుడు ఆ వ్యవహారం ఆ నియమానికి లోబడి ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. ఆ నియమం ఉంటేనే మన బుద్ధి విచారణ స్థితిలో పనిచేస్తుంది. మన బుద్ధి ఎప్పుడైనా విచారణ చేయాలి అంటే నియమం ఉండాలా వద్దా? వెరీ ఇంపార్టెంట్. నియమం లేకుండా జీవించామనుకోండి, అప్పుడేమైంది? బుద్ధి ఏం విచారణ చేయదు, డిస్క్రిమినేటరీ పవర్ ఏం వాడదు. కాబట్టి వ్యవహారం చేసేటప్పుడు విచారణ పంచకాన్ని వాడాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమిటి విచారణ పంచకం అంటే? శ్రవణ, మనన, నిధి, లయం. వెరీ ఇంపార్టెంట్. సో వ్యవహారాన్ని పెట్టేటప్పుడు ఏ వ్యవహారమైనా చేయను, కాళ్ళు చేతులు కళ్ళు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ప్రాణేంద్రియాలు అంతరింద్రియాలు ఏ ఇంద్రియాలైనా కావచ్చు. ఆ ఇంద్రియాలు కదిలి వ్యవహారంలోకి వచ్చినప్పుడు ఏ నియమాన్ని పాటించాలట? ఇది శ్రవణం కిందకు వస్తుందా, మననం కిందకు వస్తుందా, నిధి కిందకు వస్తుందా, ధ్యాస కిందకు వస్తుందా, లయం అనే స్థితి కిందకు వస్తుందా? ఈ ప్రమాణం మీద చూడాలా వద్దా? ఎవరైతే సర్వ వ్యవహారములను లయం అనేటటువంటి ప్రమాణంతో చూస్తారో వాడేమవుతాడు? యోగి అవుతాడు. ఏనైనా ఎందుకు చూడాలి? లయం అనే లక్షణంతో సరిపోవాలట వ్యవహారం. పాట పాడేటప్పుడు ఆ పాట పాడే పాటలో మునిగిపోతాడా? మునిగిపోతాడుగా. అప్పుడు ప్రపంచం గుర్తుండదు. ఎక్కడ పాడుతున్నాడు, మైక్లో పాడుతున్నాడా, స్టూడియోలో పాడుతున్నాడా, దేవుడి ముందు పాడుతున్నాడు, ఇవన్నీ కనబడతాయా? కానీ ప్రస్తుతం పాట పాడే వాళ్ళకి కనబడుతున్నాయా లేదా? కనబడుతున్నాయి. కనబడినప్పుడు ఏమైంది? ఆ తాదాత్మ్యత సిద్ధి, రససిద్ధి కలగలేదు, ఆ ఆనంద సిద్ధి కలగలేదు. త్యాగరాజు గారు కలిగిందా కలగలేదా? కలిగింది కాబట్టి అన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన పాటలు పాడినా ఇప్పటి వరకు పాడుకుంటారు. ఎవరు పాడినా వాటిలో ఆనందం ఎందుకు కలుగుతోంది? ఆ మొదట పాడిన ఆయన ఆనంద సిద్ధి స్థితిలో ఉండి పాడాడు, ఆ లయమైన స్థితిలో ఉండి పాడాడు. ఆయనకి ప్రపంచం గుర్తులేదు, ఎందుకంటే శరభోజ మహారాజు ఎదురుకుండా కూర్చుని ఉన్నాడు. కానీ ఆయన మహారాజని వచ్చి తన ఎదురుకుండా కూర్చుని ఉన్నాడని కానీ ఏమైనా గుర్తింపు ఉంది ఆయనకి? ఏమైనా? ఆయన రాముడే గుర్తించలేదు. ఎందుకని? నేను ఆత్మారాముడినే గుర్తిస్తాను కానీ ఈ కోదండరాముడిని నేను ఎక్కడ గుర్తించేది అనుకున్నాను. మరి ఆత్మారామ స్థితిలో లయమైపోయి పాడాడు కాబట్టి ఆ కీర్తనలు అజరామరంగా ఉండిపోయింది. మరి ఇప్పుడు లయం చాలా ముఖ్యమా కాదా వ్యవహారంలో? చాలా
చాలా చాలా ముఖ్యం. దట్స్ ద హైయెస్ట్ పాయింట్, పీక్ పాయింట్ ఏ వ్యవహారానికైనా సరే. అర్థమైందా? వ్యవహారంలో లయం అవ్వకూడదు, వ్యవహారాన్ని లక్ష్యంలో లయం చేయాలి. ఉదాహరణ చెప్తా చూడు. అన్నం తినాలా వద్దా? ఇప్పుడు తినాలి అని ప్రసాద బుద్ధితో తినాలి. అప్పుడేమైపోయింది? అప్పుడు గారెలు తిన్నావా, బూరెలు తిన్నావా, కూరలు తిన్నావా, అవేం లేవు. అక్కడ అయ్యా ప్రసాదం తీసుకుందరు కానీ రండి అని పిలుస్తారు అతిథిని. అన్నం తినడానికి రండి అని పిలవకూడదు. భార్య గారు భర్త గారిని భోజనానికి పిలవాలా వద్దా? రెడీ అయిన తర్వాత ఎలా పిలవాలట? స్వామి ప్రసాదం తీసుకుందరు కానీ రండి అని పిలవాలట. ఎంత గౌరవం దాంట్లో. ఇప్పుడు ఎలా పిలుస్తున్నాము? ఏమైపోయింది ఇప్పుడు అక్కడ వ్యవహారంలో? జీవభావం కనబడింది. అన్నీ అక్కడ టేబుల్ పెట్టాను, పెట్టుకు తిను, నా పని అయిపోయింది. ఇదే గుణం తమో గుణం. చూడు, మన వ్యవహారంలో ప్రతి చోట తమో గుణం, రజోగుణం, సత్వగుణం ఉంటాయా ఉండవా? ఉంటాయి. కానీ మూడింటిని దాటి గుణాతీత స్థితిలో వ్యవహరించినప్పుడు మాత్రమే లయం సాధ్యమవుతుంది. భార్య భర్త గారికి అన్నం వండి పెట్టడం లేదు, పరమేశ్వరుడికి అన్నం వండి పెడుతుంది. భర్త గారు భార్య కోసం సంపాదించడం లేదు, పరమేశ్వరుడు కోసం చేస్తున్నాడు. ఏది చేసినా పరమేశ్వర ప్రీతి కొరకు పరమేశ్వర అర్పణ బుద్ధితో చేయాలి వ్యవహారం. అప్పుడు లయ స్థితిని పొందుతుంది. ఏమిటి లయం? అహంకార లయం. ఎందుకని అహంకారం బలపడేదంతా ఎక్కడ? వ్యవహారంలోనే. ఇంకెక్కడైనా బలపడుతుందా? బలపడదు. అంతా ముందు వ్యవహారంలోనే బలపడేది అహంకారం. కాబట్టి ప్రతిదాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు పరమేశ్వరార్పణం చేస్తూ ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు ఆ లయస్థితిలో ఉంటావు. ఒకవేళ లయస్థితిలో లేకపోతావండి, అప్పుడే అన్నా ఇందులో ఉండాలి, కనీసం ఆ ధ్యాసలో ఉండాలి. ఈశ్వరానుగ్రహం అనే ధ్యాసలో ఉండాలి. ధ్యాసలో కూడా లేవండి, అప్పుడు మధ్య మధ్యలో అయినా కానీ ఈశ్వరార్పణం ఈశ్వరార్పణం అని అంటూ ఉండాలి. చూడండి, పాత వాళ్ళు అన్నం వండే ముందు ఏం చేస్తారు? అన్నం వండగానే 2 మెతుకులు తీసి అగ్నిలో వేసి నమస్కారం పెట్టి ఈశ్వరార్పణం. ఇలా అన్నిటికీ ఈశ్వరార్పణమే. ఎవరైనా ఇంటికి వచ్చారు, అన్నం పెట్టారు, ఈశ్వరార్పణం. చేతిలో ఉపాసన వేసి అతిథిని దైవంగా భావించి, దైవానికి అన్నం పెడుతున్న భావించి ఉపాసనా పద్ధతిగా మార్చుకొని ఈశ్వరార్పణ బుద్ధితో అతిథి సేవ చేయటం. మరి ఇప్పుడు అది ఉత్తమమైందేనా కదా? మరి నిధి, దీని అన్నారు నిధి. మాతృదేవో భవ. అమ్మతో మనం ఎలా మాట్లాడుతున్నాం? ఎన్ని రకాలుగా అయినా మాట్లాడచ్చు. అందుకని మా అమ్మే కదా, మాట్లాడకూడదు కదా? మాతృదేవో భవ కదా, అమ్మవారు కదా, జగదంబ కదా. జగదంబ ఈ జన్మలో ఆ రూపంలో నీకు సహకరిస్తుంది. మరి ఎంత గౌరవం ఇవ్వాలి తల్లికి? ఎలా పడితే అలా మాట్లాడవచ్చా? ఏం చెప్తున్నా నేను, నువ్వేం వింటున్నావు అనవచ్చా? అనకూడదు కదా. మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది దైవ అపచారం అవుతుందా? అవదా? అవుతుంది కదా. అనే మననంలో ఉన్నామమ్మా. అమ్మో, నేను ఎవరితో వ్యవహరించినా అది దైవీ చైతన్యంలో అపచారంగా పడిపోతుంది, గుణమాలిన్యంతో పడిపోతుంది. అప్పుడు అదే గుణమాలిన్యమే నాకు మరలా ఫలితంగా తిరిగి వస్తుంది అనే దృష్టి మననం ఎవరికైతే ఉందో వాడెంత జాగ్రత్తగా ఉంటాడు. ఇప్పుడు ఎవరెవరో ఏదో మాట్లాడుకుంటారు. ఆ తెలివి లేనివాడు, ఆ జ్ఞానం లేనివాడు ఏదో మాట్లాడుకుంటాడు. దాట్స్ కిడ్స్ ప్లే. చిన్నపిల్లలు చూడండి, ఆడుకునేటప్పుడు ఎన్ని కథలు చెప్పుకుంటారో ఒకళ్ళతో ఒకళ్ళు.
3 ఏళ్ల పిల్లలు 5 ఏళ్ల లోపల పిల్లల్ని ఒక దగ్గర కూర్చోబెట్టామనుకోండి, వాళ్ళు ఏం చేస్తుంటారు? ఏవేవో కథలు చెప్పుకుంటూ ఉంటారు, ఏవేవో స్టోరీలు చెప్తూ ఉంటాడు. వాడు ఏవేవో స్టోరీలు వింటూ ఉంటాడు. అది కాదురా ఇదిరా, ఇది కాదురా అదిరా అని వాడు ఒక్క 2 ఏళ్ళు ఆగి 7 ఏళ్ళు 8 ఏళ్ళు వచ్చిన తర్వాత, ఎవరే చిన్నప్పుడు చాలా కథలు చెప్పుకున్నారా మీరు, ఒకసారి చెప్పండిరా అంటే పోయి అన్ని కథలు ఆ బాల్యంతో పోయి. మరి అదేంటి అంటే వాడేగా చెప్పింది. ఎదిగేశాడు. ఎదగంగానే ఏమైపోయింది? ఈ జీవ చైతన్యంలో ఉన్నటువంటి మననమంతా పోయింది, నిధిగా మారిపోయింది. మరి ఇప్పుడు ఆ కథలు వృధా పోయినాయా? పోలా, ఎదగడానికి సహకరించినాయి. ఆ కథల ద్వారా మననం జరుగుతోంది వాడిలో, మథనం జరుగుతోంది వాడిలో. ఇది చిన్నప్పుడే కాదట, ఆఖరి శ్వాస వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. మనసున్నంత కాలం మననం జరుగుతూనే ఉంటుంది. నువ్వే గుణాన్ని మననం చేస్తూ ఉంటావో ఆ గుణధర్మంతో కూడినటువంటి మననమే జరుగుతూ ఉంటుంది. అదే ప్రపంచం నీకు దగ్గర అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నీకు లభించే ప్రపంచం అంతా గుణ సంయోజనం చేతనే లభిస్తుంది. ఈ మననం ఎటువంటి మననం ఉంటే అటువంటి ప్రపంచమే లభిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎక్కడ దాకా వచ్చాం విచారణ? శరీరం ఉండాలి, ప్రపంచం ఉండాలి, వ్యవహారం ఉండాలి, అనుభవం ఉండాలి, నిర్ణయం ఉండాలి. ఇంతే మానవ జీవితం అంతా కూడా. సో ఇప్పుడు మనం నిర్ణయం ఎట్లా ఉండాలి? నిర్ణయ పంచకం అనేటువంటి స్థాయిని అందుకోవాలి. అనుభవం ఎలా ఉండాలి? అనుభవ పంచకం అనే స్థాయిని అందుకోవాలి. వ్యవహారం ఎలా ఉండాలి? వ్యవహారం శ్రవణ మనన నిధి ధ్యాస లయం అనేటటువంటి స్థాయిని అందుకోవాలి. ఇందులో మననశీలత ఏదైతే ఉందో ఆ మననశీలతలోనే 3 గుణాలు కానీ గుణాతీతం కానీ ఉంటాయి. దాంట్లో నుంచి ఏది పుట్టినట్టు? ఇప్పుడు ప్రపంచం పుట్టింది. ప్రపంచం పుడితే ఇంకో పంచకం ఏం చెప్పాము నిన్న? సాధన పంచకం. ఏమిటది సాధన పంచకం అంటే? పూజ, ధ్యాన, జప ధ్యాన సమాధి సాక్షి. అంటే ఎటువంటి ప్రపంచాన్ని మనం ఎంపిక చేసుకోవాలట? ఈ ప్రపంచంలో చాలా రకాల ప్రపంచాలు ఉన్నాయా లేదా? ఫుడ్ వరల్డ్, మ్యూజిక్ వరల్డ్, క్లాత్ వరల్డ్, బ్యూటిఫికేషన్ వరల్డ్, ఇంకా హెల్త్ వరల్డ్, స్పా వరల్డ్, ఇలా ఎన్నో 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 ప్రపంచాలు, విస్తారమైన ప్రపంచాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయా లేదా? కానీ ఆయా ప్రపంచాలలో నువ్వు ఎటువంటి ప్రపంచం తీసుకోవాలట? అయితే పూజ, లేకపోతే జపం, లేకపోతే ధ్యానం, లేకపోతే సమాధి, అంటే సాక్షిత్వం. ఇవి జీవనంగా కలిగినటువంటి ప్రపంచాలనే నువ్వు ఎంపిక చేసుకుంటే నువ్వు గుణాతీత స్థితిని పొందుతావు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని? పూజ చేసినప్పుడు కళ్ళు పెళ్లిగా చేస్తావా? అలా చేసేవాళ్ళు లేరు, ఉన్నారు. రజోగుణంతో తమోగుణంతో పూజలు చేసేవాళ్ళు లేరా? ఏం దేవుడు అయ్యా నువ్వు? నేను అడిగిన ఏవి పొరపాటు కూడా బాబు, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను నేను అని మనుషులతో మాట్లాడే దేవుడితో కూడా మాట్లాడు డిమాండ్ చేస్తారనమాట. ఆ డిమాండింగ్ ఏంటి? రజోగుణం. కమాండింగ్ తమోగుణం. రిక్వెస్టింగ్ సత్వగుణం. అసలు అడక్కపోవడం గుణాతీతం. ఎందుకని? ఏది లభించినా ఈశ్వరానుగ్రహమే వాడికి. వాడికి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు, అన్నీ ఫుల్ఫిల్డ్ ఈశ్వరుడే చేస్తాడు కదా. నీకంటే తెలివైన వాడనేగా ఈశ్వరుని పట్టుకున్నావు. ఈ 3 గుణాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ తెలివిని అనుసరించి ఈశ్వరుని పనిచేయమంటారు. కానీ మరి వీళ్ళ తెలివిని అనుసరించి ఈశ్వరుడు పనిచేస్తాడా? సృష్టి సంవిధానాన్ని బట్టి పనిచేస్తాడు, అంతేగాని సృష్టి సంవిధానాన్ని నీకోసం మార్చడు కదా. భూమి గరగరా ఎక్కువగా తిరుగుతుందయ్యా, కొద్దిగా నా కోసం తగ్గించవయ్యా అన్నాడు అనుకోండి, తగ్గిస్తాడంటావా? తగ్గించడు.
ఈ ఋతువు బాగలేదయ్యా, నాకు నచ్చలేదు, ఈ ఋతువుని పంపించేసి వేరే ఋతువుని పట్టరా అంటే పట్టుకొస్తాడా? పట్టారు. మరి నా ఇష్ట ప్రకారం సృష్టి సంవిధానాన్ని మార్చు, మర్రి చెట్టుకు గుమ్మడికాయలు, గుమ్మడి తీగకి మర్రికాయలు కాయిస్తే బాగుంటుంది కదా, ప్రపోర్షనేట్గా ఉంటుంది. నువ్వు రేషియో అండ్ ప్రపోర్షన్ చిన్నప్పుడు సరిగా నేర్చుకున్నట్లేవు. చిన్న చెట్టుకు చిన్న కాయలు ఉండాలి, పెద్ద చెట్టుకు పెద్ద కాయలు ఉండాలి కదా. మర్రి చెట్టుకు గుమ్మడికాయలు, గుమ్మడి పాదికేమో మర్రికాయలు కాయాలి కదా. నువ్వేంటి రేషియో అండ్ ప్రపోర్షన్ సరిగా బ్యాలెన్స్ చేయలేదు నువ్వు అని ఈశ్వరుణ్ణి అడిగాడు అనుకోండి. నేను కింద పడుకుని మర్రి చెట్టు కింద పడుకుని పైనుంచి ఒక మర్రికాయ గాలికి ఊగి కింద పడి వీడి నెత్తి మీద పడింది. నిజంగానే వీడి మాట విని పరమాత్మ మర్రి చెట్టుకు గుమ్మడికాయలు, పెద్ద చెట్టుకు పెద్ద కాయలు, చిన్న చెట్టుకు చిన్న కాయలు ఇచ్చేసాడు అనుకోండి. ఏమైపోతుంది మర్రి చెట్టు కింద పడుకున్న వాళ్ళ పరిస్థితి? నెత్తి మీద గుమ్మడికాయ పడితే ఈ తలకాయ కాస్త బద్దలవుతుంది. కాబట్టి సృష్టి సంవిధానాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించే ఏర్పరచబడింది. మానవ మేధస్సు పరిమితమైన మేధస్సు చేత దేవుణ్ణి తప్పుపడుతూ ఉంటాడు, పరమాత్మ యొక్క సంవిధానాన్ని తప్పుపడుతూ ఉంటాడు. కానీ పరమాత్మ ఏ రకమైన కర్మఫలాన్ని ప్రసాదించినా కూడా ఆ కర్మఫలం నీలో ఉన్నటువంటి ఆత్మానుభవాన్ని నీకు గుర్తు చేయడం కోసం మాత్రమే, నీ స్వరూపాన్ని నీకు గుర్తు చేయడానికి మాత్రమే. అంతే తప్ప ఆయనకి ఏ రకమైన వివక్ష లేదు. వివక్ష అంటే పక్షపాతం లేదు ఆయనకి, ఇంకేం లేదు. భేదభావం కూడా లేదు. వివక్ష అంటే భేదభావం, పార్షియాలిటీ లేదు, భేదభావం లేదు. ఆయన సర్వమానవులకు వారి వారి స్వరూపమైనటువంటి ఆత్మానుభవాన్ని గుర్తు చేయడం కోసమే కర్మఫల ప్రసాదం ఇచ్చేవాడుగా ఈశ్వరుడు పనిచేస్తున్నాడు. కాబట్టి ఈశ్వరుడు ఇంకో పేరేమిటి? కర్మఫల ప్రదాత. కాబట్టి ఈ ప్రపంచం దేనికి వచ్చిందయ్యా? ఎందుకు నీకు ఈ ప్రపంచం కావాల్సి వచ్చింది అంటే నీవు అంతర్ముఖం అవడానికి ప్రపంచం కావాల్సి వచ్చింది. బహిర్ముఖం ఏదో తెలుసుకుని దాంట్లో గుణాతీత లక్షణంతో అంతర్ముఖం అవడానికే ఈ ప్రపంచం నీకు అవసరమైంది. కాబట్టి సాధన పంచకం వాడాలా వద్దా? మరి ఇప్పుడు ఈ ప్రపంచంలో వాడాలి. వ్యవహారంలో ఏం వాడాలి? శ్రవణ మనన నిధి ధ్యాసనం. శ్రవణ మనన నిధి ధ్యాసనం లయం. వ్యవహారంలోనేమో దాన్ని వాడాలి, అనుభవంలో దేన్ని వాడాలి? పంచకోశ వ్యతిరిక్త శరీరత్రయ విలక్షణ తాపత్రయ వినిర్ముక్త గుణత్రయాతీత అవస్థాత్రయ సాక్షి. ఇది అనుభవం మీద వాడాలి. ఏ అనుభవం వచ్చినా ఈ ఐదింటి మీద చూసుకోవాలి. అర్థమైందా? నిర్ణయం మీద ఏం వాడాలి? దేహాత్మ, అంతరాత్మ, పరమాత్మ, నిత్య నిత్య ఆత్మానా వివేక కార్య కారణ కార్యకారణ దృశ్య వివేకాల దృష్ట్యా చిట్ట చివరి నిర్ణయాన్ని పరిశీలన చేయాలి. ఒక నిర్ణయం కలుగుతుంది మనకి, ఆ నిర్ణయం ఈ పంచ వివేకాలకి సరిపోయిందో లేదో చూసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు మనం శరీరం నేను దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు మనం ఆ 4 ఉండాలంటే శరీరం ఉండాలా వద్దా? శరీరం ఉంటేనే ప్రపంచం, ప్రపంచం ఉంటేనే వ్యవహారం, వ్యవహారం ఉంటేనే అనుభవం, అనుభవం ఉంటేనే నిర్ణయం. అర్థమైందా? మరి ఇప్పుడు శరీరం అంటే ఏ శరీరం అండి అని అడగాల వద్దా మనం? ఇంతకుముందు వరకు శరీరం అంటే ఒకటే అనుకున్నావు. శరీరం అంటే నేను అంటున్నావు కదా, నేను ఉంటేనే కదండి ప్రపంచం కానీ, వ్యవహారం కానీ, అనుభవం కానీ, నిర్ణయం కానీ. మీ ముత్తాత గారు ఇప్పుడు ఉన్నారా అని అడిగారు. ఉన్నారా అంటే లేరండి అన్నారు. ఆయనకి ప్రపంచం ఉందా అని అడిగారు. ఆయనే లేడుంటే ఆయనకి ప్రపంచం ఎక్కడి నుంచి వస్తుందండి అన్న. ఆయనకి వ్యవహారం ఉందా?
ఆయన లేడు, ఆయన ప్రపంచము లేదు, ఆయన వ్యవహారం కూడా లేదు. ఆయనకి ఏమైనా అనుభవం ఉందా? ఏమన్నా ఎన్నిసార్లు చెప్పాలండి? ఆయన లేడు, ఆయన ప్రపంచం లేదు, ఆయన వ్యవహారం లేదు, ఆ అనుభవం కూడా లేదు. ఆయనకి ఏమైనా నిర్ణయం ఉందా? ఆయన అంత ఆవేశంగా సమాధానం చెప్తే ఇంత ప్రశాంతంగా ప్రశ్నలు అడుగుతుంటాడు. ఆయనకి ఏమైనా నిర్ణయం ఉందా? అరే మళ్ళా మొదలుకు వచ్చాడు. ఆయనే లేడంటుంటే మిగిలిన 4 ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ప్రపంచం లేదు, ఆయనకు సంబంధించిన ప్రపంచం లేదు, ఆయనకు సంబంధించిన వ్యవహారం లేదు, ఆయనకు సంబంధించిన అనుభవం లేదు, ఆయనకు సంబంధించిన నిర్ణయం కూడా లేదయ్యా బాబు. ఆయన ఉంటేనే ఏదైనా అన్నావా లేదా? కాబట్టి ఉండుట అనేది ఈ శరీరంతో సంబంధపడి ఉందా లేదా? ఉంది. ఉన్నాడు లేడు 2 మాటలు చెప్పాలి దీని దగ్గరకు వచ్చేటప్పటికి. మరి ఏమయ్యా ఉన్నాడు అంటున్నావు కదా, ఎలా ఉన్నాడు అంటావు? ఉన్నాడు అంటున్నావు కదా, ఎలా ఉన్నాడంటావు? దేహాత్మగా ఉన్నాడంటావా, అంతరాత్మగా ఉన్నాడంటావా, పరమాత్మగా ఉన్నాడంటావా, కేవలాత్మగా ఉన్నాడంటావా, అచలంగా ఉన్నాడంటావా? ఉండటానికి సంబంధించినమైనా ఈ 5 రోజువారీ జీవితం మొత్తమే మనం ఉంటున్నావా లేదా? ఏమంటే మీరు ఎక్కడున్నారండి అంటే అమెరికాలో అని కాదు. ఎక్కడున్నారండి అంటే దేహాత్మగా ఉన్నావా, అంతరాత్మగా ఉన్నావా, పరమాత్మగా ఉన్నావా, కేవలాత్మగా ఉన్నావా, అచలంగా ఉన్నావా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పంచకానికి ఏమని పేరు? నిర్ణయ ఇక్కడ వాడాలన్నమాట దాన్ని. అర్థమైందా? దీన్ని ఏమన్నారు? శరీరం దగ్గరకు వచ్చేప్పటికి నిర్ణయ పంచకం. ఇప్పుడు నేను చెప్పిన 5 5 25 సమన్వయం అయినయా? శరీరం, ప్రపంచం, వ్యవహారం, అనుభవం, నిర్ణయం. సరేనండి. ఈ 5 5 25 మొత్తం మీద సామాన్యంగా ఉండేటటువంటి లక్షణాలు ఉంటాయా ఉండవా? ఉన్నాయా లేవా? ఆ లక్షణాలు ఇందాక నుంచి ఏం చెప్తున్నాడు? నువ్వెవరు అని చెప్తున్నాడు? యథార్థ నేను, గుణాతీత నేను, ఆత్మ నేను, సాక్షి నేను, అవ్యవహార నేను అంటున్నాడు కదా. మరి ఆ లక్షణాలను ఈ 5 5 25లో ఎక్కడైనా మనం గుర్తుపట్టామా? పట్టాలా వద్దా? అవి పట్టడానికి అసలు ఈ జంత్రి ఎంత రాసుకున్నాం మనం? నాకు 20 ఎక్కాలు అయితే వచ్చండి, లెక్కలు రావండి అన్నట్టు ఒకటి. ఎక్కాలు వచ్చి లెక్కలు రాకపోతే వెళ్ళారా నాయన? ఆ ఎక్కాలకు అప్లికేషనేగా లెక్కలు. చాలా మంది లెక్కలు నేర్చుకునేవాడు ఏం చేస్తారంటే సూత్రాలు బట్టి పెడతారు. నాకు సూత్రం వచ్చి కానీ లెక్క రాదండి. సూత్రం వస్తే లెక్కదే ఉందిరా బాబు. ఏముంది? A + B² A + B + అయితే A + B B + అది పెట్టేసి వచ్చే ఆన్సర్ వచ్చేసింది అంటాడు వచ్చినవాడు. రానివాడు ఏమన్నాడు? నేను ఒక సూత్రమే రాస్తానండి, నాకు లేక చేయడం రాదు. ఉన్నారా లేరా? మరి ఇలాగా ఉన్నారు. అప్పుడు 5 మార్కులు వచ్చేది. ఒక సూత్రం రాశాడు కాబట్టి సర్లే, సరైన సూత్రం అన్న రాశాడు కాబట్టి 1 మార్క్ వేద్దాంలే అనుకుంటాడు ఆయన. పేపర్ దిద్దే ఆయన. అలాగే ఈ 5 5 25లో లక్షణ పంచకం ఉందా లేదా? ఏమిటా లక్షణ పంచకం? సచ్చిదానంద, నిత్యః, శుద్ధః, బుద్ధః, ముక్తః. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? ఏమిటా 5 లక్షణాలు? నిత్యః, శుద్ధః, బుద్ధః, ముక్తః. మొదటి లక్షణం సచ్చిదానంద. కాబట్టి శరీరం అన్నా సచ్చిదానంద స్థితిలోనే అనుభవించవచ్చు, ప్రపంచమన్నా సచ్చిదానంద స్థితిలోనే అనుభవించవచ్చు, వ్యవహారం అన్నా సచ్చిదానంద స్థితిలోనే అనుభవించవచ్చు, ఆఖరికి నిర్ణయమైనా సరే సచ్చిదానంద స్థితిలోనే నిర్ణయాన్ని పొందవచ్చు. ఈ లక్షణాలను ఆ 5 5 25లో నిరంతరాయంగా గుర్తుపట్టాలి, ప్రతి క్షణం గుర్తుపట్టాలి. సాధన చిన్నదంటావా పెద్దదంటావా? ఇది కష్టమా సులభమా?
అలవాటు చేసుకుంటే సులభం. అభ్యాస వైరాగ్యాలు ఉండాలి. ఒకటి అలవాటే సరిపోదు, అభ్యాసం ఉండాలి, వైరాగ్యం కూడా ఉండాలి. అంటే ఆకర్షణలు తక్కువ ఉండాలి. ఆకర్షణలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు బహిర్ముఖం ఎక్కువ, అంతర్ముఖంలో ఉండలేడు అనమాట, లయ స్థితిలో ఉండలేడు అనమాట, లక్షణ స్థితిలో ఉండలేడు అనమాట. ఇలా జాగ్రత్తగా నీవు సచ్చిదానందుడవు, నిత్యుడవు, శుద్ధుడవు, బుద్ధుడవు, ముక్తుడవు అనే లక్షణ పంచకంతో జీవించు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా ఎప్పుడైతే నీకు నిర్ణయం అయిందో, ఇప్పుడు ఎన్ని నిర్ణయం అయినాయి మనకి? ఇప్పుడు 6×5 అయిపోయినాయి. అంటే వ్యవహారంలో ఎలా వాడాలో అర్థమైంది ఇప్పుడు మనకి. శరీరం దగ్గర ఎలా వాడాలి, ఏది వాడాలి, ప్రపంచం దగ్గర ఏది వాడాలి, వ్యవహారం దగ్గర ఏది వాడాలి, ఇంకేంటి అనుభవం దగ్గర ఏం వాడాలి, నిర్ణయం దగ్గర ఏం వాడాలి, వరుసక్రమం మర్చిపోకూడదు. అర్థమైందా? ఇలాగా స్పష్టంగా మనకి ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు ఇక మనం అనాత్మ భావంలో పడే అవకాశం ఉంది. ఇదంతా కలిపితే ఏమిటి? ఆత్మ విచారణ. దీనంతా కలిపి ఏమంటారు? ఆత్మ విచారణ. ఈ ఆత్మ విచారణకు అధికారిత్వం ఉండాలా వద్దా? అధికారిత్వం అంటే ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అవ్వాలా వద్దా? అవ్వాలి కదా. ఇప్పుడు ఈ ఆత్మ విచారణను పట్టుకెళ్ళి మీ అక్కగారు అమ్మాయికి చెప్పావనుకో, ఏమవుతుంది? నాట్ పాసిబుల్. ఎందుకని? అధికారిత్వం లేదు కాబట్టి. అర్థమైందా? ఏమంటే అయితే 80 ఏళ్ల వాళ్ళకి ఏమైనా అధికారిత్వం వచ్చే అవకాశం ఉందా? వయసును బట్టి అధికారిత్వం రాదు, వాడిలోని పరిపక్వతను బట్టే వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆత్మవిచారణ చేయాలి అంటే 100 జన్మల సుకృతం ఒకే జన్మలో ఫలించాలి. సాధారణంగా అలా ఫలించదు. ఒక జన్మ సుకృతం ఒక జన్మలోనే ఒక్కొక్కటి క్రమేణా ఫలిస్తాయి అన్నమాట, ఏకకాలంలో ఫలించదు. ఒక జన్మ వచ్చేటప్పటికి ఏమైపోతున్నాయి అంటే పూర్వ 100 జన్మలలో చేసిన సుకృతం అంతా కలిపి ఒకే జన్మలో ఫలించేస్తుంది. అప్పుడు మాత్రమే ఆత్మ విచారణలోకి రాగలుగుతాడు, నిలబడగలుగుతాడు. చాలా మంది ఈ ప్రయత్నం చేస్తారు. 99 మంది మరలా అనాత్మ భావంలోకి వెళ్ళిపోతారు. ఒక్కడెవడో ఉంటాడు, 100కు ఒక్కడు మాత్రమే ఈ మార్గంలో పురోగమిస్తాడు. కష్టం అంటావా, సులభం అంటావా? అదే మన నిజస్వరూపం అయితే అది చాలా సులభంగా అయిపోవాలి కదా. అది నువ్వయ్యే ఉన్నావు. ప్రాబ్లం ఎక్కడ ఉందంటే దాని మీద ఉన్న వెయిల్ గట్టిగా. లోపల విగ్రహం ఉందమ్మా, విగ్రహం మీద ఏం చేసావు? ఓ ముసుగు వేసావు. ముసుగు తీస్తేనే కదా లోపల విగ్రహం ఈశ్వరుడు ఎలా ఉన్నాడో కనపడేది. అర్థమైందా? కానీ ముసుగు తీయమంటే ఏమంటావు? ముసుగు వేసుకుంటేనే బాగుందండి అంటావు. కాబట్టి ఆత్మవిచారణ అంటే ఏమిటయ్యా? నీ స్వరూపం మీద ఆచ్ఛాదితమైనటువంటి ముసుగును తొలగించట అంటే. చెప్పితే ఇంత పెద్దగా కనబడుతుంది, కానీ ఇదంతా కలిపి ఏమిటంటే ఒకటేట పని. ఆ పని ఏమిటయ్యా అంటే తెర తొలగించుట. మనకు ఒక కీర్తన రాశాడా లేదు అన్నమాచార్యుడా, ఆయన త్యాగరాజా, వెంకటేశ్వర స్వామి దగ్గర తిరుపతి దేవర తెరతీసీమా హృదయా వెలుగు చూవర. ఏ తెర తీయాలని? ఇప్పుడు అవిద్యామోహం అనేటటువంటి తెర తీయాలి, అనాత్మ భావం అనేటటువంటి తెర తీయాలి. ఎవరు తీయాలి? మనం. ఎవరికి వారే తీసుకోవాలి. ఎందుకని?
వాడిలో అది వలసగా ఉందా, గట్టిగా ఉందా, ఘనిష్టంగా ఉందా, బలంగా ఉందా, బలహీనంగా ఉందా, ఏ స్థితిలో ఉంది, ఎప్పుడు స్ఫురించాలనేది ఎవరికి తెలియాలట? వాడికే తెలియాలి కదా. కాబట్టి ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః అని ఉపనిషద్ వాక్యం. కాబట్టి ఈ ఆత్మ విచారణ ఎవరు చేయాలి? ఎవరికి వారే చేయాలి. ఎవరి సహాయంతో చేయాలి? జ్ఞాన మార్గంలోనే అవుతుందా? నార్మల్ గా మరి వేరే శక్తులు వాడి వీరిని తెలియడానికి ఉండదు. అవన్నీ కర్మ మార్గం, భక్తి మార్గం, ఆ రెండు కూడా బాగా పరిణామం చెంది ఎప్పటికో గాని ఈ జ్ఞాన మార్గంలోకి రాలేదు. ఓన్లీ ఇలా విచారణ చేసి తనని వాళ్ళు తెలుసుకోవాల్సిందే, వేరే లేదు. అంటే జ్ఞాన యోగంలో ఇంకా వేరే రకమైన అంశాలు ఏమి ఉండవు, కేవలం విచారణ మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఏమైనా మంత్రాలు సూచనలు చెప్పినా అవన్నీ ఎందులో ఉంటాయంటే జ్ఞాన యోగంలోనే ఉంటాయి. మళ్ళా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నీకు 6:30 చెప్పామా చెప్పలేదా? నిన్న చెప్పామా చెప్పలేదా? నిన్న చెప్పినప్పుడు ఇవాళ నేను ఇలా పాఠం చెప్తానని నీకు ఏమైనా స్ఫురించిందా? ఆ 6:30ని పట్టుకొచ్చి ఈ శరీరం, ప్రపంచం, వ్యవహారం, అనుభవం, నిర్ణయానికి సమన్వయం చేయవచ్చు అనే స్ఫురణ కలిగిందా? పక్కన చెప్తూ వచ్చాం మీకు, ఇది ఈ పంచకం, ఇది ఈ పంచకం, ఇది ఈ పంచకం, ఇది ఎట్లా ఉపయోగపడుతుంది అట్లా అని చెప్తూనే ఉన్నా నిన్న. అంటే సూచన చేస్తూనే ఉన్నా పక్కన రేపటి పాఠం ఏముంటుందో. కానీ అది స్ఫురించాలంటే మరి ఆ స్థాయి ఎలివేషన్, ఆ స్థాయి ఎన్లైటన్మెంట్ ఉండాలా వద్దా మరి ఇప్పుడు? సో జ్ఞాన మార్గం కేవలం ఎన్లైటన్మెంట్తోనే నడుస్తుంది. ఎన్లైటన్మెంట్కి విచారణ ఒక్కటే సాధన. ఏమండి నా వల్ల కావట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అదేగా మన గొడవ. మీరు ఇలా గంటల తరబడి చెప్తే ఆ గంటల తరబడి విన్నది విన్నట్టుగా గుర్తుపెట్టుకున్నది గుర్తుపెట్టుకున్నట్టుగా అమలు చేసి ఆ దృష్టితో జీవించాలి అవుద్దా మరి? ఇప్పుడు బుద్ధి వికాసం ఉన్నటువంటి వాళ్ళకేమో జ్ఞాన యోగం. మనలో ఏమేమి ఉన్నాయి? శరీరం, ప్రాణం, మనసు, బుద్ధి, చైతన్యం. 5 ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? విన్నాక డౌట్ వచ్చిందంటావా? శరీరం, ప్రాణం, మనసు, బుద్ధి, చైతన్యం ఉన్నాయా లేవా? కేవల శరీరం వరకే వికాసం వచ్చిందమ్మా. అప్పుడేం చేయాలి? కర్మ మార్గం. పూజలనే కాదు, వ్యవహారం కావచ్చు, డబ్బులు సంపాదించడం కావచ్చు, ప్రపంచంలో అన్ని వ్యవహారాలు కర్మ మార్గమే. ఇది ఏదని చెప్పడానికి లేదు. అందులో తామసిక కర్మ ఎక్కువ ఉంటుంది అన్నమాట. శారీరక వికాసం వరకే ఉన్నప్పుడు. ఆ తామసిక కర్మ ఉన్నప్పుడు ఏం చేస్తాడు? పరపీడన పరాయణత్వాన్ని కలిగి ఉంటాడు, ఇతరులను బాధించడం అనే పని కలిగి ఉంటాడు. ఇది శరీరం వరకే వికాసం. ప్రాణం వికసించింది అప్పుడు రాజసిక కర్మతో సంతృప్తి పడతాడు. అంటే తాను బాధపడడానికి ఇష్టపడ్డు, స్వసుఖం ఇంపార్టెంట్ అన్నమాట. చేస్తాడు పని, కానీ తన సుఖం ఇంపార్టెంట్. నేను కష్టపడతానంటే మాత్రం ఒప్పుకోవడం. ఇది ప్రాణం వరకు వచ్చిన వికాసం. ఇక్కడ వరకు కూడా కర్మ మార్గం. ఇక మనసు దగ్గరకు వచ్చేసేటప్పటికి భక్తి మార్గం. ఎందుకని? మనసు, బుద్ధి ఈ రెండు కూడా భక్తి మార్గము, జ్ఞాన మార్గంలో పనిచేస్తాయి. మనసు వరకు వికాసం వస్తే 90% భక్తి మార్గం పనిచేస్తుంది. వీళ్ళందరూ ఉంటారన్నమాట. ఎందులో? పూజలు, జపాలు, యజ్ఞాలు, హోమాలు, రకరకాలైనటువంటి సాత్విక కర్మ ఆచరణ అంతా ఎవరంటే మనోవికాసం దాకా వచ్చిన వాళ్ళు. ఎదగాలన్నమాట. వీళ్ళు కూడా ఎదగాలి. ఆ పాయింట్ నుంచి ఎదిగి ఎక్కడికి రావాలి? ఏదైనా ఈశ్వరానుగ్రహం.
ఏదైనా ఈశ్వరార్పణ బుద్ధి అనే స్థాయికి ఎదగాలి. అందుకని నవవిధ భక్తి మార్గాలను నారద భక్తి సూత్రాలు నిరూపించాయి. భక్తి మార్గంలో ఉత్తమమైనటువంటిది నిజభక్తి, పరాభక్తి, అనన్యభక్తి. నిజభక్తి, అనన్యభక్తి, పరాభక్తి, ఈ మూడు ఉత్తమమైనటువంటి. కాబట్టి ఈ మూడు ఈ భక్తి మార్గంలో చిట్ట చివరికి ఈ స్థాయికి చేరేటప్పటికి అది కూడా జ్ఞానంగానే మారిపోతుంది. అందువల్ల ఏం చెప్పారు? మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గతియసి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అసలు భక్తి అనేటువంటి వికాసమే కనుక రాకపోతే జ్ఞానం అనే వికాసం రానే రాదు. అందుకని పదార్థమే సత్యం అనే వాళ్ళు కూడా బాగా పరిశోధన చేసినట్టు, విచారణ చేసినట్టు కనబడుతుంది. కానీ వాళ్ళకు భక్తి లేకపోవడం చేత అది నిరీశ్వరవాదంగా మారిపోతుంది, పిడివాదంగా మారిపోతుంది, పదార్థవాదంగా మారిపోతుంది. పరమాత్మ అనే నిర్ణయానికి ఎప్పటికీ రాలేడు. వాడికి ఆత్మ పరమాత్మ లేరు, కేవలం పదార్థం మాత్రమే. డాక్టర్ గారికి పేషెంట్ పదార్థమా, కేసా, క్లయింటా? పదార్థం, ఆబ్జెక్ట్, సబ్జెక్ట్. అంతే, ఆబ్జెక్ట్గా చూస్తాడు అంతే. అడ్డంగా నిలువుగా కోసేసాను అంటాడు అంతే. ఎవరిని అన్యాయం పాడుగాను, తప్పు కదా. అతని భావావేశాలతో ఇతనికి ఏం పని లేదు. ఏమైనా ఉందనుకో, వెళ్ళి సైక్రియాట్రీలో కౌన్సిలింగ్ తీసుకో, నా పని అయిపోయింది అంటాడు. మరి ఎవరికి వాళ్ళు ఇట్లా చేతులు దులుపుకుంటారు అప్పుడు పదార్థ ప్రయోజనం దగ్గర ఉన్నప్పుడు. మరి అప్పుడు సమగ్రమైన జీవితం వస్తుందా? రావడం. పీస్ మీల్ జీవితం వస్తుంది. అందువలన తప్పక మనం అందరం కూడా అల్టిమేట్ డెవలప్మెంట్ అయినటువంటి జ్ఞాన యోగానికి మనం ఎదగాలి. అర్థమైందా? సాంఖ్య యోగం అంతా కూడా ఎవరి కోసము అంటే బుద్ధి వికాసం ఉన్న వారి కోసం. బుద్ధి వికాసం దాకా రాకపోతే అప్పుడు మనోవికాసం వరకే ఉన్నాడు అనుకో, అప్పుడు కర్మ మార్గాన్ని, భక్తి మార్గాన్ని, ఉపాసనా మార్గాన్ని అనుసరించాలి. జ్ఞానయోగంలో అనుసరించేటప్పుడు కూడా కర్మ భక్తి మార్గాలను కలుపుకునే తీసుకెళ్తాం. ఎందుకని? అవి రెండు లేకుండా ఇది లేదు కదా. దానికి ఉదాహరణ ఉందన్నమాట. భక్తి మార్గం లేనటువంటి జ్ఞాన మార్గం ఎటువంటిది? కుంటిది, ఉన్న చోటే ఉంటుంది. జ్ఞాన మార్గం లేని భక్తి మార్గం గుడ్డిది, ఎటుపోతుందో తెలియదు. అర్థమైందా? కర్మ మార్గం లేనటువంటి భక్తి జ్ఞాన మార్గాలు చెప్పు చూద్దాం. ఇప్పుడు చేతులు లేవు, దాన్ని చేతులు లేని శరీరంతో ఏమైనా చేయగలవా? ఏం చేయలేవు. కాళ్ళు ఉన్నాయి, ఏం చేస్తావు? చేయలేవు. అర్థమైందా? సో భక్తి మార్గం లేకపోతే కుంటివాడివి, కర్మ మార్గం లేకపోతే చేతులు లేనివాడివి, జ్ఞాన మార్గం లేకపోతే దృష్టి లేనివాడివి. ఏది మోర్ ఇంపార్టెంట్ అంటావు? ఎవ్రీథింగ్. అవతల్లి వాడు చెప్పేది ఇంకా అవతల్లి. జ్ఞాన మార్గం కంటే అవతల ఇంకేమైనా ఉందా? ఫోర్త్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఏమైనా ఉందా? నిరసించుట. ఆఖరి మార్గం ఏంటి? నిరసించుట. దానికి వార్తీకం అని పేరు. దానికి ఏమైనా పేరు? వార్తీకం. అది లాస్ట్ లెవెల్ అనమాట. ఆ అచలం అన్నమాట వార్తీకంలో. అంటే ముందు అసలు ఆత్మజ్ఞానం రావాలా వద్దా? అదే రాకుండా ఏమి నిరసిస్తావు? బ్రెడ్ అండ్ బటర్ దగ్గర ఉన్నటువంటి వాడిని ఆత్మ దాకా తేవడమే ఎంత కష్టం అనిపిస్తుంది. ఆ ఆత్మానుభవం వచ్చిన వాడికి చెప్తారనమాట వార్తీకం. లేకపోతే అది అర్థం కాదు. ఒకవేళ అర్థమైనట్టు అనిపించినా అది ఎప్పటికీ నిర్ణయం కూడా కాదు. ఈ రకమైన పద్ధతిని అనుసరించి వివేక చూడామణి. చూడామణి ఎందుకనమ్మా ఇది పేరు ఎందుకు పెట్టి? నిన్న ఎందుకు చెప్పా? వివేకం గురించి చెప్పాను నిన్న. ఇవాళ దేని గురించి చెప్తున్నానండి? ఈ గొడవ అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఇది చూడామణి అని ఎందుకు పేరు పెట్టారంటే ఇందుకోసం పెట్టారు.
ఆడవాళ్ళు చాలా ఆభరణాలు వేసుకుంటారా వేసుకోరా? వేసుకుంటారు. అమ్మవారు కూడా చాలా ఆభరణాలు వేస్తాం, ఏమి అలంకారంలో వేస్తాం. అందరి దృష్టి దేని మీద పడుతుంది? ఆభరణాల మీద. ఆభరణాలలో దేని మీద పడుతుంది? కిరీటంకి పెట్టుకునేది. కిరీటం. కిరీటం ముందు కిరీటం ముందు ఇక్కడ పాపట బెళ్ళ అంటారు కదా, ఆ పాపట బెళ్ళకి చూడామణి అని పేరు. అర్థమైందా? అక్కడ పడుతుంది దృష్టి. అర్థమైందా? సో అందుకని అన్ని వివేకాలలోకెల్లా, అన్ని మార్గాలలోకెల్లా, అన్ని విచారణలోకెల్లా ఉత్తమమైనటువంటిది కాబట్టి దీనికి చూడామణి అని పేరు పెట్టారు. సీతాదేవి హనుమంతుడికి ఏమిచ్చింది? మణి ఇస్తుంది కదా, అదే ఉంగరం ఇస్తుంది. రాముడేమో అంగుళీకం ఇచ్చాడు. రాముడు అంగుళీ సమంతకమణి ఇస్తారు. చూడామణి. సమంతకమణి కృష్ణుడిది అది. సారీ. సో చూడామణి ఇచ్చింది. అర్థమైందా? ఇదైతే రాముడు గుర్తుపడతాడయ్యా, నేను బ్రతికే ఉన్నానని తెలుస్తుంది ఆయనకి, ఈ చూడామణి బయటికెళ్ళి ఇవ్వవయ్యా అని హనుమంతుడికి గుర్తుగా ఇచ్చింది. శ్రీరామచంద్రమూర్తి ఏమో అంగుళీకం ఇచ్చాడు, సీతమ్మవారేమో చూడామణి ఇచ్చింది. అందుకని జ్ఞానం, నేను నీ ధ్యాసలోనే ఉన్నాను అని చెప్పడం. నీ నెత్తి మీద ఇక్కడ ఏదైనా ఒకటి ఇక్కడ వేలాడుతుంది అనుకో, అప్పుడు దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంటుంది అన్నమాట. అందుకే బొట్టు కూడా ఇక్కడ ఎంత ఇలాగే ఎందుకు పెట్టుకోవాలి? దృష్టి ఎప్పుడు అక్కడ నిలుపుకొని ఉంచుకోవాలి. అలా నిలబెట్టుకోవడానికి ఇవన్నీ మార్గాలు అన్నమాట. అర్థమైందా? ఇది వివేక చూడామణి అంటే. నిన్న ఇవాళ ఇంట్రడక్షన్, రేపటి నుంచి మీరు శ్లోకాలు వరుసగా ఈ దృష్టితో చదువుకోవాలన్నమాట. ఇప్పుడు అర్థమైందా? శరీరం, ప్రపంచం, వ్యవహారం, అనుభవం, నిర్ణయం. ఈ 5 మనకి ఎప్పుడు కనబడుతూ ఉంటాయి. ఇంకేమన్నా మన దగ్గర? శరీరం, ప్రాణం, మనసు, బుద్ధి, చైతన్యం. అంతేనా కదా? ఈ 5 అవి 5. వీటిని ఏ దిశగా వాడాలి? సచ్చిదానంద నిత్య శుద్ధ బుద్ధ ముక్త, ఈ స్థితిలో ఉండి వాడాలి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.